లైఫ్ లోకి 30 ఏళ్ళు వచ్చినాయి మామ. లైట్ గా లైట్ గా లైట్ గా లైట్ గా పైన బట్ట కింద పొట్ట. లైట్ గా లైట్ గా లైట్ గా లైట్ గా ఇంట్లో ఉన్న పెళ్ళం నోటికేసి గొళ్ళం. లైట్ గా లైట్ గా లైట్ గా లైట్ గా కాంతం లైట్ గా కాఫీ పెట్టు. అదే చేత్తో నాకు కూడా కాఫీ పెట్టించేసలే. షుగర్ కొంచెం తక్కువ ఏంటి, అసలకే బాడీలో పోల్డంత ఉందన్నాడు డాక్టర్. షుగర్ ఒకటైనా ఉప్పు కారాలు కూడా ఉన్నాయన్నాడు. ఏటి ఎక్సగల ఉల్లిబాబుతో గుళ్ళు జోకులొద్దు, ఒళ్ళు గొల్ల అయిపోగలదు. వార్నింగ్ తర్వాతలే గాని ఏంటి పొద్దున్న మా ఇంటి వైపు స్టీరింగ్ తిప్పు. తుఫాన్ రావడానికి సీజను, నేను రావడానికి రీజను అవసరం ఏంట్రా మళ్ళీ. అలా వచ్చానంతే. తీసుకోండి కాఫీ. ఏడు చెల్లమ్మా, పండగ వచ్చేస్తున్నా ఇంకా పాత చీరలోనే ఉన్నావేటి? మా మల్లిగాడు కొత్త చీరలు ఏం కొనలేదా? కొత్త చీర అంత భాగ్యం నాకెక్కడదన్నయ్యా. అదేట్రా మళ్ళీ పిల్లాన్ని ఎలాగైనా చూసుకునేది. నేనైతే నవరాత్రులకి 9 శారీస్ కొని పడేసాను మా ఆవిడికి. పడేదాన్ని కొనేయడం ఎందుకో? మీరెలాగో కొనరు, మళ్ళీ కొన్న వాళ్ళని ఎటకారం చేయడం ఎందుకు? అయినా చీర మాట దేవుడెరుగు, కనీసం మూర మల్లెపూలైనా కొన్నారా ఈ మధ్య? అదేంటి అలా అంటావు? మన వరలక్ష్మి రాతానికి కదా వరుసగా బోలని చీరలు కొనిపించా. వరలక్ష్మీదేవి వెళ్ళి దుర్గాదేవి కూడా వచ్చేసింది, కానీ కొత్త చీర మాత్రం నాకు ఇంకా రాలేదు. అంతే కదరా మళ్ళీ. నిన్న తిన్నామని ఈ రోజు తిన్నాం మానేస్తామా, ఈ రోజు తిన్నామని రేపు వండడం మానేస్తామా? ఏ రోజు ఫీడింగ్ ఆ రోజు ఇచ్చేయాలి, లేకపోతే తేడాలు వచ్చేస్తారు. అవును, తేడాలు వచ్చేస్తాయి. వామ్మో, ఈ బుల్లిగడు పొల్లెట్టేశాడు. అర్జెంట్ కింద తరివేయాలి. ఒరే బుల్లే, సాంబార్లో పట్ట పల్లెలా మా మధ్య నువ్వు ఎందుకురా? కాఫీ తాగేసావు కదా, సాఫీగా మీ ఇంటికి పో. పోతానులే, బట్ మళ్ళీ డోంట్ బి సిల్లీ, టేక్ కేర్ ఆఫ్ మై చెల్లి. ఒరే ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో అయిపోద్ది లొల్లి. ఎలా? ఆయన నోరు మూయించినంత ఈజీ కాదు నా నోరు మూయించడం. సరే నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకు దసరాకు కొత్త చీరలు కావాల్సిందే. ఆల్రెడీ ఆఫర్లన్నీ అయిపోయి ఉంటాయి, నెక్స్ట్ పండగ చూద్దాంలే. ఆఫర్ ఆఫర్ ఆఫర్. అయ్యయ్యో ఛానల్ మార్చొద్దామా, పక్కనే బట్టలు కొట్టు పెట్టాము. ఫ్రీగా అయితే ఇవ్వం గానీ మంచి మంచి ఆఫర్లు అయితే ఇస్తాము. సుఖీ బావా, సుఖీ బావా. చీర కొంటే జాకెట్ ఫ్రీ, జాకెట్ కొంటే లంగా ఫ్రీ, లంగా కూడా కొంటే బొందు ఫ్రీ. కాబట్టి లేడీస్ అందరూ ఇంట్లో పిండి కలుపుకోవడం ఆపి మీ ఆయనతో పాటు బండి వేసుకుని బయలుదేరుకోండి. అడ్రస్ పాన్ ఇండియా షాపింగ్ మాల్, టంగుటూరు వీరహం ప్రకాశం పంతులు వీధి. అడ్రస్ చెప్పాడుగా, డ్రెస్ మార్చుకొని రండి, బయలుదేరదాం. కాంతం ఏంటి ఈ జనం? ఇది చీరల మార్కెటా చేపల మార్కెటా? కొంప తీసి ఫ్రీగా పంచి పెడుతున్నారా ఏంటి? ఇస్తారు మీకు. ఆఫర్లు అంటే షాపులన్నీ ఇలాగే ఉంటాయి మరి. అవునులే, ఆఫర్లు వస్తే మీ ఆడవాళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. సెటైర్ ఆపి శారీలు సెలెక్ట్ చేద్దరు కానీ రండి. బాబు మంచి లేటెస్ట్ మోడల్ శారీస్ చూపించమ్మా. ఇవన్నీ లేటెస్ట్ మోడలే మేడం, ఏ కలర్ కావాలో చూడండి. ఆ రెడ్, ఆ వైలెట్, ఆ బ్లూ, ఆ పింక్, ఆ గ్రీన్. ఓ ఏంటే చీరల సొత్తలో చంద్రముఖి అయిపోయా? మీరు కొనపోతే కాంచనా కూడా అవుతా. నాకు అన్ని కలర్లు కావాలి, తీయండి తీయండి. ఏమే నచ్చేసినట్టే కదా, ఇంక పద బిల్లింగ్ కౌంటర్ కి. చా, నాకేమీ నచ్చలేదు. అన్ని చీరలు తీపిచ్చి ఎంతసేపు చూసావు? ఏమి నచ్చపోవడం ఏంటే? ఎంతసేపు చూస్తే నచ్చేయాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? ఏమీ బాలేదు. ఇదిగో ఈ బ్లూది బానే ఉంది కదా. ఇక్కడే అర్థమవుతుంది మీ సెలక్షన్ ఎంత బ్యాడ్. నాకు నిన్ను చేసుకున్నప్పుడు అర్థమైంది నా సెలక్షన్ ఎంత బ్యాడ్. ఏంటి? ఏం లేదు, అంగో అక్కడ చీరలు అయ్యే బాగున్నట్టున్నాయి, నువ్వు చూస్తా ఉండు, నేను ఇప్పుడే వస్తా. గేదెలు అలా గుద్దుకొని వెళ్ళిపోతావేట్రా దొన్నపోతా. అబ్బా ఈడెవడ కాలు తొక్కేసాడు. చిన్న సైజ్ జూలా ఉంది ఇది. రకరకాల వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారా బాబు? అబ్బా ఏడు బామ్మగారు అలా కొట్టారు. ఏంటి ఇంత మందిలో నేను ఒక్కడే మీకు అడ్డంగా ఉన్నాను? ఎలాండి? చెప్పండి బామ్మగారు, ఏం కావాలి? డైనోసార్ పిల్లలా ఉన్నారు, మీరు హైబ్రిడ్ పిల్ల ఏంటండి? సర్లేండి బేబ్స్ గారు, మీకేం కావాలి చెప్పండి. మా యూట్యూబ్ పిల్లకాయలందరూ నువ్వు ఎప్పుడు ఇదే చీర కడతా పడిపోయావమ్మా, మార్చవని అడుగుతున్నారు, అందుకే మారుద్దాం అనుకుంటున్నాను. అయితే నేత చీరలు చూపించమంటారా, నూలు చీరలు చూపించమంటారా? నువ్వు వేసిన ఇంకెవడు కడతాడు? ఇంకో ఈ టైప్ ఉండే చూపించు. అయ్య బాబాయ్, ఇవన్నీ హాలీవుడ్ రేంజ్ అండి బాబు. అయినా మీ ఏజ్ కి సైజ్ కి ఇప్పుడు ఇవి అవసరం అంటారా? నాకు ఇంగ్లీష్ భాషలో నచ్చని రెండు పదాలు, ఒకటి ఏజ్, ఇంకోటి సైజు. అయినా ఏజ్ జస్ట్ నంబర్, సైజ్ జస్ట్ ఫిగర్. ముందెళ్ళి ఇది నచ్చగల ఆఫర్. అయితే కిడ్స్ సెక్షన్ లో ఎదుకొస్తాను, ఆగండి. ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకు?
దసరా షాపింగ్ లాగా కూడా చేసి పడేద్దాం. ఒరే బాల్డు, అబ్బా ఇదేదో స్కూల్ బెల్ ఏంటండి తక్కువడేస్తున్నారు. ఫీల్ అవ్వకుండా ఈ ఫోన్ పట్టుకుని రికార్డ్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ బేబమ్మ. వెల్కమ్ టు మై దసరా షాపింగ్ బ్లాగ్. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఏదో పేరేసిందబ్బా. ఒరే బట్ట, ఈ షాప్ పేరేట్రా? పాన్ ఇండియా షాపింగ్ మాల్. పాన్ ఇండియా షాపింగ్ మాల్. అడ్రస్ టంగుటూరు ఇరేషన్ బెకాం మంత్రి స్ట్రీట్. స్ట్రీట్. ఇందాక డ్రెస్ ఆర్డర్ ఇచ్చాను, అది వచ్చేలోపు ఇక్కడ ఆఫర్లు ఏమన్నా చూద్దాం. ఒరే పిల్లకి ఈ చీర మీద ఎంత ఆఫర్? 40% మేడం. అంతేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇక్కడికి వచ్చి బేబ్ 60 అని కూపన్ కూడా వేస్తే 60% ఆఫర్ మీకు లభిస్తుంది. అదేంటి మేడం అలా చెప్పారు? అలా చెప్తేనే జనాలు ఎగబడతారా? బేబ్స్ మీ డ్రెస్ రెడీ, వచ్చేసారి ట్రైల్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆ డ్రెస్ ట్రైల్ వేసుకుని వస్తా. ఆ ఫోటో వీడియో లాస్ట్ లో పెడతా. ఆ డ్రెస్ ఎలా ఉందో మీరు కామెంట్స్ లో పెట్టండి. కొంప తీసి కవర్ చేయడానికి నన్ను రమ్మంటది ఏంటి? మరి అంత ఆశపడకరా, నువ్వు ఎక్కడ ఏడు. ఏంటే కాంతం, ఇంకా నీ షాపింగ్ అవ్వలేదా? అప్పుడేనా? నువ్వు ఈ దసరా కొన్నావు, వచ్చే దసరా కూడా కొనేస్తున్నావా? మీరు మరీనండి. ఛీ, ప్రతి ఒక్కరికి నా బట్ట అలసిగా దొరికింది. అర్జెంట్ గా ఏదో ఒకటి చేసి జుట్టు పెంచేయాలి. అది అవదమ్మా. ఎవడ్రాది? అమ్మా. Many hours later. అయ్యి బాబోయ్, నించుని కాళ్ళు పీకేస్తున్నాయి. ఈ కాంతం ఇంకా తేవాల్సిందో. ఎక్కడైనా ఒక సీట్ దొరికితే బాగున్ను, కూర్చోవచ్చు. అబ్బబ్బా, ఏం షాపింగ్ లేట, చిరాక్ గాని. ఏడు మాస్టర్ అలా చూస్తున్నారు, మీరు కూడా నా బట్ట మీద కొడతారా? కొట్టండి. ఎందుకండి అంత ఆవేశపడతారు? మరి లేకపోతే పొద్దుననగా తీసుకొచ్చిన షాపింగ్ అని. ఇప్పుడు చూడండి, రాత్రి అయిపోయింది కానీ ఇంకా మా ఆవిడ షాపింగ్ అవ్వలేదు. నేను వచ్చి 3 రోజులు అయింది మాస్టర్. అరుతున్నానా? 3 రోజులా? 3 రోజులకి ఎంత షాక్ అవుతారేంటి? ఆయన అయితే వారం అయింది, ఆ పక్కన ఉన్న ఆయన అయితే నెల? అలా అంటారేంటండి బాబు? అంతటితో అయిపోలేదు. అతనైతే షాపింగ్ అని వచ్చి ఎక్కడే ఉద్యోగం చూసుకుని జాయిన్ అయిపోయాడు. ఈ లేడీస్ తో షాపింగ్ అంటే అంతే మాస్టర్, ఏది ఓ పట్టం తేలదు, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. ఏమండి, ఏంటే సెలక్షన్ అయిపోయిందా? అది అప్పుడే ఎలా అవుద్దండి? మధ్యాహ్నం మీ పేరు మీద లక్కీ డ్రా రాశాను. ఇప్పుడు విన్నర్ ని అనౌన్స్ చేస్తారంట. పదండి, స్టేజ్ దగ్గరికి వెళ్దాం. మీరెంతగానో ఎదురు చూస్తున్నా పాన్ ఇండియా షాపింగ్ మాల్ వారి ది గ్రేట్ లక్కీ డ్రా విన్నర్ ని ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం. ఇది ఆషామాషి లక్కీ డ్రా కాదు. ఇందులో విన్ అయిన వాళ్ళు వాళ్ళ గెలుచుకున్న ప్రొడక్ట్ కే బ్రాండ్ అంబాసిడర్ అయ్యే లక్కీ ఛాన్స్ మేము అందిస్తున్నాం. తొక్కలే, ఎలాంటి అన్ని బోళ్ళని కబుర్లు చెప్తారు, మనకేమో వస్తాయా సత్తాయా? అండ్ దిస్ లక్కీ డ్రా విన్నర్ ఈస్ మిస్టర్ మాదాపూర్ మల్లేష్. నేనే కాంతం, కొట్టేసామే. ఫస్ట్ టైం లైఫ్ లో లక్కీ డ్రా కొట్టేసాం. మల్లేష్ గారు, ప్లీజ్ కమాన్ టు ది డయాస్. చెప్పండి సార్, ఈ విజయాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ సార్. ఇన్ఫాక్ట్ ఒక బ్రాండ్ కి నేను అంబాసిడర్ అవుతున్నానంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ నేను గెలుచుకుంది ఏంటి సార్? కారా, బైకా, సెల్ ఫోనా, ల్యాప్టాపా? అవేమీ కాదు. పోనీ ఈ స్టీల్ గిన్నెలు, ప్లాస్టిక్ డొక్కులు లాంటియా? అబ్బే, అలాంటి చీప్ గిఫ్ట్ మేము ఇవ్వండి. మరి నేనేం విన్నాయో చెప్పండి సార్. ఓకే, మీ ఎక్సైట్మెంట్ నాకు అర్థమవుతుంది. మల్లేష్ గారు, పాన్ ఇండియా షాపింగ్ మాల్ లక్కీ డ్రాలో మీరు గెలుచుకున్నారు ఒక అందమైన డ్రాయర్. డ్రాయరా? ఎస్, డ్రాయరే. చూడండి ఎంత అందంగా ఉందో, తొడుక్కుంటే కంఫర్ట్ గా కూడా ఉంటుంది. ఈ తొక్కల డ్రాయర్ కి లక్కీ డ్రా అని బిల్డప్ పోటే. అలా అనకండి సార్, ఒకసారి మీరు దీన్ని తొడుక్కుని చూపిస్తే మా కస్టమర్లు కూడా ఎంతో ఆనందపడతారు. అలా ఆనందపడటం కాదు, నేను సిగ్గుపడాలి. అయినా ఈ డ్రాయర్లకు బ్రాండ్ అంబాసిడర్ ఏంటి? నేను ఉండు. సారీ సార్, మీకు ఆప్షన్ లేదు. ఆల్రెడీ మీ ఫోటోలతో బ్యానర్లు ప్రింట్కి వెళ్ళిపోయి. ప్రింట్కి వెళ్ళిపోయా? డ్రాలో ఈ డ్రాయర్ తీసి అరగంట కూడా అవ్వలేదు కదరా, ఇంత ఫాస్ట్ గానా? మేము అంతే సార్, ఏ పని చేసినా జెట్ స్పీడ్ లో చేస్తాం. అండ్ కంగ్రాచులేషన్స్, మరికొద్ది సేపట్లో పాన్ ఇండియా మొత్తం మీ హోర్డింగ్లు పడిపోతాయి. పాన్ ఇండియా మొత్తమా? హాయ్ పిల్లకాయలు, వీడియో ఇంకా అయిపోలేదు. మధ్యలో చెప్పినట్టు నేను ట్రైల్ చేసిన డ్రెస్ ఫోటో లాస్ట్ లో పెడతానన్నాను కదా, చూసేయండి. నా డ్రెస్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఫన్ మోజీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.